హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఘాటైన మిరియాల రసము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడున్న సీజన్స్కి ఫ్లూలు అలాంటివి ఏం లేకుండా మనమైతే హెల్తీగా రసం చేసుకొని కూడా తాగొచ్చండి. అలానే బీరకాయ టమాటో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని రసం పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇవి జస్ట్ ఫ్రై అయితే చాలు. అలానే మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ మిరియాలు అనేటివి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఘాటు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం లైట్గా మెంతి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలానే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండును అయితే ముందుగా నానపెట్టుకొని స్క్వీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ అయితే చింతపులుసు అవసరం లేదండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర మిరియాల పొడి అయితే దంచుకోవాలి. నేనైతే మిక్సీ జార్లో కాకుండా ఇలా చిన్న రోట్లో అయితే దంచుకున్నానండి. సో చూసారు కదా, పొడి అంతా అయ్యేంత వరకు నీట్గా అయితే దంచుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అనేది పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు అలానే డైరెక్ట్గా డస్ట్ ఏం లేకుండా కూడా వేసుకొని దంచుకోవచ్చండి. చూసారు కదా, కొంచెం కరివేపాకు అలానే కారానికి సరిపడా రెడ్ చిల్లీ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది మనకు రసానికి సరిపడా వేసుకోండి. ఎక్కువ రసం పైన తేలాడాల్సిన అవసరం లేదండి. కొంచెం సాసవులో జీలకర్ర అలానే ఇంగువ కూడా వేసుకొని ముందుగా చూపించిన కొత్తిమీర కరివేపాకు డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసి లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. రెడ్ చిల్లీస్ అనేది జస్ట్ వేగితే చాలు. సో అలాంటి టైంలో ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న రసం పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ రసం పౌడరు. ఆల్రెడీ రసం పౌడరు వేయించాము కాబట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే చాలు. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్లో అంత మసాలా అయితే ఫ్రై అయ్యిందండి. ముందుగా స్వీట్ చేసుకొని పెట్టుకున్న మనమైతే చింతపులుసుని అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ రసం అనేది ఎక్కువ మరగనవసరం లేదు, జస్ట్ బబుల్స్ వస్తే చాలు. చూసారు కదా, స్విచ్ ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా మనకైతే మిరియాల రసం అయితే రెడీ అయింది. ఈ రసం అయితే మనకు 2 days అయినా ఉంటుందండి. ఇక్కడ అయితే బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. చూయించిన బీరకాయని స్మాల్గా కట్ చేసుకొని అయితే వేయించుకోవాలండి. ఇక్కడ జస్ట్ మనమైతే బీరకాయని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామంటే సరిపోతుంది. అలానే కట్ చేసిన టమాటో కూడా బీరకాయలోనే వేసుకొని లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసి వేయించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మీకు చింతపండు కావాలంటే జస్ట్ ఒక చిటికెడు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి అలానే ఒక గుప్పెడంతా వేరుశెనగ గుళ్ళు అయితే వేయాలి. లైట్గా వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, అంతా వేసిన తర్వాత మిక్సీ జార్లో బరకగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న బీరకాయ టమాటో అలానే చింతపండు పేస్ట్ కూడా వేసి మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే చట్నీ అయితే రెడీ అయింది. ఇలానే రాగి ముద్దలకు కూడా సర్వ్ చేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు మనమైతే తిరగవాత కూడా పెట్టుకోవచ్చు. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జస్ట్ సాసవులు అలానే జీలకర్ర అయితే చిట్పట్లాడిన తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇవంతా వేగిన తర్వాత ఆనియన్ కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న చట్నీని ఆనియన్లో ఫ్రై చేసుకుంటే చాలు. ఇక్కడ ఆనియన్ అనేది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా వేయించుకుంటే చాలు. చూసారు కదా, ఇక్కడ ఆనియన్ నంచుకొని చట్నీ అనేది సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే చాలా టేస్టీగా ఉండే బీరకాయ టమాటో చట్నీ కూడా రెడీ అయింది. సో ఈ 2 రెసిపీస్ మీకు ఎలా ఉన్నాయో ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.